వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం తాటిచెట్లపాలెం సముద్ర తీరం బుధవారం తెల్లవారుజామున సాధారణంగా ప్రారంభమైన మత్స్యకారుల జీవితం ఒక్కసారిగా విషాదంగా మారింది. సముద్రంలోకి వెళ్లిన 4 మత్స్యకారుల్లో 2 తిరిగి రాకపోవడంతో అలచెర్ల బంగారుపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తుపిలి బాలమురడి 55 సంవత్సరాలు, కోమారి గోవింద్ 44 సంవత్సరాలు సముద్ర అలలతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోగా మరో 2 పోలిసింగారి గణేష్, పోలిసింగారి రాజా కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతుండడం గ్రామ ప్రజలను మరింత కలవరపెడుతోంది. ఉదయం వేటకు వెళ్లిన వారు సాయంత్రానికి ఇంటికి చేరుతారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు చివరకు మృతదేహాలే కనిపించడంతో ఆ కుటుంబాల రోదనలు హృదయ విదారకంగా మారాయి. బాలమురళి ఇంటి వద్ద చిన్నారులు తండ్రి కోసం ఎదురుచూస్తుండగా గోవింద్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. సముద్రమే మా జీవితం, అదే మా వారిని తీసుకుపోయింది అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన విషయం తెలిసిన వెంటనే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం గురువారం అలచెర్ల బంగారుపాలెం గ్రామాలకు వెళ్లి మృతుల కుటుంబాలను కలిసి వారి బాధను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సముద్రంలో జరిగిన ఈ ప్రమాదం చాలా బాధాకరం. మత్స్యకార కుటుంబాలు పడుతున్న కష్టం ప్రభుత్వానికి తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మృతి చెందిన ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేస్తామని, గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇవ్వడంతో కుటుంబ సభ్యులు కొంత ఊరట చెందారు. గ్రామ పెద్దలు, మత్స్యకారులు, స్థానిక నాయకులు, అధికారులు కూడా కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అలలపై ఆధారపడి జీవించే మత్స్యకార కుటుంబాలకు సముద్రం జీవనాధారం. కానీ కొన్నిసార్లు అదే సముద్రం వారి జీవితాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తోంది.